ఓకే. శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తూ ఉంటాము. ఈ రోజుల్లో రాముడి నుంచి, సీత నుంచి దంపతులు ఏం నేర్చుకోవాలి? కళ్యాణంలో కూర్చుంటారు అన్నీ ఓకే. కానీ వాళ్ళ నుంచి రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలసలు? తప్పకుండా అండి. జానపదులు ఎంత గమ్మత్తుగా చెప్పుకుంటారంటే, పెళ్ళైతే చేసుకున్నారు. పరశురాముడిని కూడా ఎదిరించి నిలబెడ తీసుకొని వచ్చాడు. అయోధ్యలో మహానందంగా ఉన్నారు. రాముడు పితృవాక్య పరిపాలన నిమిత్తం అడవికి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో కూడా సీత నేను వస్తాను అని అంటే ఆమెను తీసుకొని వెళ్ళాడు. కానీ సీత పడ్డ కష్టాలు అమ్మ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారంటండి. అంటే ఇట్లాగా జానపదులు చెప్పుకోవడం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటే తమను గురించి చెప్పుకోవడం. ఆ అమ్మవారే అన్ని కష్టాలు పడ్డారు, మరి ఇంత మంచి ముహూర్తంలో జరిగితే ఏమిటిదంతా అనేటటువంటిది. కాబట్టి ఎన్ని కష్టాలైనా రాని రామాయణ ధర్మంలో ఈ సీతమ్మ వారు తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. రాముడు కూడా సీతను రక్షించడంలో తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి మనకు అందించేటటువంటి సందేశం ఏంటి? సీతారాముల కళ్యాణం. కళ్యాణం జరిగింది, కానీ కళ్యాణం జరగడానికి ముందే రాముడు ఈ యజ్ఞయాగాదులను రక్షించాడు, తాటకి అనేటటువంటి రాక్షసుని సంహరించాడు. ఆ తర్వాత చేసినటువంటి పని అహల్యను ఉద్ధరించాడు. పతిత పావన రామ అని. నిజానికి అహల్య నిందబడ్డది. మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, అదృశ్యగా ఉండు అని వాల్మీకి రాస్తే గౌతముడు ఆమెను రాయిగమ్మన్నాడని రాసేశారండి. లేదండి రామాయణంలో. అంటే వాల్మీకి రచించిన రామాయణంలో అహల్యను రాయిగమ్మన్నట్టుగా లేదండి. కానీ అదృశ్యగా ఉండు, లోకము అడిపోసుకుంటుంది, ఊరికే కనిపిస్తే ఎవరికి కనిపించకుండా ఉంటే అందరు మర్చిపోతారు. కాబట్టి నీ మీద నిందబడింది, అందువల్ల ఆ నిందకు దూరంగా ఎవరికి కనిపించకుండా ఉంటే ఎవరు నిందించరు. అట్లే అదృశ్యంగా ఉంటుంది. కానీ ఏ రామచంద్రుడు ఆ వనంలో అడుగుపెట్టిన తర్వాత అహల్యకే తాను నమస్కరించి అహల్య చేత ఆశీర్వాదము తాను పొంది ఆ తర్వాత కళ్యాణరాముడు అయినాడు. కాబట్టి అలాంటి అహల్య కదా అని లోకం అనుకుని అహల్యను గౌరవించడం ప్రారంభించింది. సీత, మండోదరి, అహల్య వీళ్ళందరూ కూడా సప్తకన్యలుగా ప్రచారంలో ఉన్నటువంటి విషయం అండి. చాలా అద్భుతమైన విషయము. అందువల్ల అలాగ రామచంద్రుడు కళ్యాణ రాముడై సీతమ్మ వారిని వివాహం చేసుకొని ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు నలుగురు కూడా అయోధ్యకు వచ్చారు. కాబట్టి ఈ దాంపత్య జీవితాన్ని మనం ఆహ్వానిస్తాం, ఆచరిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సీతమ్మ వారు రాముని వైపుగా వచ్చేసింది. రాముడు సీతమ్మ వారిని మళ్ళీ అపహరించినటువంటి వాడిని సంహరించి వెనక్కి తీసుకొని వచ్చేసాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దంపతులు మళ్ళీ తాము 10 మందికి మార్గదర్శనంగా నిలబెట్టేట్టుగానే ఉండాలి అనేటటువంటిదే సీతాధర్మం కానీ రాముని ధర్మం కానీ దాంపత్య జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సందేశం ఇది.